హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో ఈరోజు చిన్న వ్యాపారస్తులని మనం కొంటుంటాం. వాళ్ళ దగ్గర మనం ఎలా అనేది వ్యవహరించాలి, వాళ్ళ గురించి నాకు తెలిసిన అనుభవంగా మీకు కొన్ని అనుభవాలు మీకు తెలియజేస్తాను. మనం ప్రతినిత్యం మన లైఫ్ జర్నీలో మన ఇంటి ముందు బిజినెస్ చేసుకునేవాళ్ళు తిరిగి ఈ మధ్యన మైకులు కూడా పెట్టుకొని చేసుకుంటున్నారు. అలా అని కొన్ని చోట్ల రోడ్డు పక్కన చేసే వ్యాపారాలు, మన ఇంటికి వెళ్ళే దారిలో వంతెనల దగ్గర ఉండే వ్యాపారాలు, ఊరి చివర ఇలా రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, తిరిగి అమ్మేవాళ్ళు, నెత్తి మీద గంప పెట్టుకుని అమ్మే మహిళలు ఎంతోమంది మన నిజ జీవితంలో వాళ్ళతో మనం జర్నీ చేస్తూ ఉంటాం. వాళ్ళలో ఒక ఇద్దరు నాతో నేను చెప్పిన మాటలను బట్టి ఈ వీడియో నేను చేయడానికి ప్రేరణ అండి. ఒక జాంకాయలు అమ్మే వ్యక్తి నా షాప్ ముందు పెట్టి నేను జాంకాయలు తీసుకున్నాను. తర్వాత నేను మాట్లాడతా, అంటే మనం వ్యాపారం చేసేవాళ్ళం ఖాళీగా ఉన్నాం కదండి, ఎవరు మాట్లాడుతుంటాం. ఆయన్ని ఏయ్యా నీకు రోజుకొక 1000 రూపాయలు వస్తాయా అని అడిగాడు. ఎక్కడండి 300 500 లోపు వస్తాయి, ఎక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉన్నోళ్ళు లేనివాళ్ళు అందరూ బేరాలాడుతుంటే ఎక్కడ వస్తాయండి, మనం చెప్పేదే కాయకి రూపాయి 2 రూపాయలు చూసుకొని చెప్తాము, దానిలో బేరాలు అయ్యి ఈ సరుకులు మళ్ళీ ఈ కాంపిటీషన్ మీద సాయంత్రానికి పోయి ఈ వాతావరణానికి పాడైపోకుండా అమ్ముకోవాలి అంటే అటు ఇటుగా అమ్ముకుంటామండి. ఒకరోజు 300, ఒక రోజు 500 వస్తాయండి అని చెప్పాడు. తర్వాత ఇంకో వ్యక్తి సైకిల్ మీద కూరగాయలు ఆకుకూరలు అమ్ముతాడు. అతను కూడా నేను ఇలా బూందీలోకి వాటికి మనం కరివేపాకు వేస్తాం కదండి, అలా తీసుకుంటుంటాము. అతనిని నేను ఒకసారి ఇలాగే మాట్లాడతా, ఏమండి మీకు రోజుకి ఎంత వస్తాయంటే, ఎక్కడన్నా ఇలా నా మీద కొద్దిగా పెద్దోడండి వయసు, ఆయన గుంటూరు జిల్లా ఒక గ్రామం నుంచి, మన బ్యారేజ్ అవతల ఒక గ్రామం నుంచి సైకిల్ వేసుకొని ఉదయాన్నే బయలుదేరి మార్కెట్కి వెళ్ళి 4 గంటలకు 5 గంటలకు బయలుదేరి వెళ్తాడంట. ఆకుకూరలు అవన్నీ ఆకుకూరలు అన్నీ తీసుకొని చక్కగా చదువుకొని మళ్ళీ ఎక్కడున్నాయో చూసుకొని గబగబా ఇవ్వాలి కదండి మనకి. అలా వచ్చి మన ఇళ్ళమ్మడి తిరిగి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అతను ఈ కాయలు అమ్మే అతను, ఈ ఆకుకూరలు అమ్మే అతను, ఈయన ఏమన్నాడంటే కూరగాయలు అమ్మే అతను, నాకు కూడా 500 అండి, గట్టిగా అమ్మితే 500, లేదనుకోండి 300-400 వస్తాయండి. ఒక్కోసారి బేరాలు ఉండవు, ఒక్కో రోజున మార్కెట్లో ధరలను బట్టి మాకు వ్యాపారాలు జరుగుతుంటాయి, మా ఆదాయం అనేది ఒక్కోసారి మాకు ఒంట్లో బాగా మానేస్తుంటాము, నెలలో 20 రోజులు వ్యాపారం చేస్తామండి అని అతను చెప్పి బాధపడ్డాడు. ఆయన కూడా పరోక్షంగా ఈ రేట్ల విషయం ప్రస్తావించాడు. ఈ తిరిగి వ్యాపారం చేసే వాళ్ళలో కొంతమంది ఉంటారండి, రూపాయికి 2 రూపాయలు చెప్పేవాళ్ళు, అందరూ ఉండరు. తిరిగి చేసే వ్యాపారంలో ఏంటంటే ఎవరికాళ్ళే మనం చెకాబిక్కి ఇక్కడ కాతే ఎక్కడో చోట అమ్మేసుకొని ఆ రోజు మొత్తం సరే క్లియర్ చేసుకొని ఫ్రెష్గా అమ్మేసుకొని రేపు మళ్ళీ సరుకు తెచ్చుకొని అమ్ముకుందామనే ఉద్దేశంలో ఎక్కువ ఉంటారు. వాళ్ళు నిర్ణీతమైన రేట్లో అమ్ముతుంటారు. మనం ఏంటంటే వాళ్ళ పట్ల కొద్దిగా
దయ, జాలి ఏదో ఒకటి అనుకోండి. చూసి మరీ ఎక్కువ రేటు కొనమని నేను చెప్పనండి. చూసుకొని కొనుగోలు చేసుకోండి చక్కగా. ఏవైనా అవనియండి, అరటిపళ్ళు అవనియండి, ఏదైనా అవనియండి. ఇప్పుడు మనకి మన మైండ్ మనకు చెబుతుంటుంది ఇది ఎక్కువ తక్కువ అని. దాన్ని బట్టి మీరు చేయండి. రీజన్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు అడిగినట్లుగా ఇవ్వండి. రీజన్గా ఉన్నప్పుడు మాత్రం దయచేసి ఇంకా తగ్గించమని అడగవాకండి. అది మనకు తెలుసు కదా ఆత్మసాక్షికి. మనకి అన్ని మతాలలో ఉన్న భగవంతులు జాలి, దయ, ప్రేమ, కరుణ ఈ 4 నేర్పుతాయండి. అందరు నేర్పేది అదే, సహాయం, దానం. మనం వీళ్ళకి దానం ఏం చేయక్కర్లా. వాళ్ళు ఆ వయసులో కూడా కష్టపడి అలా వృత్తిని ఎన్నుకున్నారు, మన దగ్గరకు వచ్చి ఇస్తున్నారు. కాబట్టి మన వంతుగా మనం కొనుగోలు చేసి వాళ్ళకి సహాయాన్ని అందిద్దాం. ఈ వీడియో మీకు మరింత సమాచారాన్ని అందించిందని అనుకుంటూ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.